హలో మైక్ టెస్ట్. అంజన్న కుటుంబ సభ్యులందరూ స్టేజ్ పైకి రాగలరు, స్టేజ్ వద్దకు రాగలరు. పిలవలేదనకుండా కుటుంబ సభ్యులందరూ లోపల ఉన్న వాళ్ళందరూ రాగాలి. రామకృష్ణ గారు కళ్యాణాన్ని మర్చిపోలేకపోతున్నా. వినోద్ రండి రండి. ఎవరు కూడా ఉంచాలి. వారు కుటుంబ సభ్యులకు తీవ్రమైనటువంటి విధ్వంసమైనటువంటి సంఘటన అయినప్పటికీ అందరం ఇక్కడికి ఆయన దొరుకుతుంది. కుటుంబీకులకు కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటూ మీ యొక్క కుటుంబ సభ్యుడైన వారు ఎందరికో మార్గదర్శకులు, విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పారు. తర్వాత ఈ గ్రామంలో ప్రతి వ్యక్తిలోనూ ప్రతి వర్గంలోనూ ఆయన చిరస్మరణీయంగా నిల్చుంటారంటే మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం. మరి నా పేరేమో నునుగొండ ఆంజనేయులు. మనిషి లోపల ఆత్మగుణాలను జాగృతం చేసే విద్యలో తన కళల్ని పండించుకుంటూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి ఘనత వహించినటువంటి అంజయ్య గారి సంస్మరణ సభలో మాట్లాడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మరి పిల్లల్ని చైతన్యవంతులుగా సృజనశీలుగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఉన్నటువంటి వారు రిటైర్డ్ అయిపోయాక నేను టైర్డ్ కాలేదంటూ ప్రజాసేవలో సమాజ సేవలో మమేకమవుతూ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి వైనాన్ని మనం ఇక్కడ ఉన్న పెద్దల ద్వారా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ సురామణి మనుషులుంటే దేశమే గతి బాగుపడును అంటూ అన్నటువంటి మాటల్ని నిజం చేస్తూ ఇనుప నరాలు ఉప్పు కండరాలు అన్నటువంటి యువతను తీర్చిదిద్దడమే లక్ష్యంగా భావించినటువంటి అంజయ్య గారు మరి స్పోర్ట్స్ అథారిటీలో భాగస్వాములు కావడము, మరి కదలికనే ప్రగతికి ఊపిరి అన్నట్టుగా ప్రతి ఒక్కరిని కదలిస్తూ వాళ్ళ హృదయాలను రగిలిస్తూ ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత వహించినటువంటి వారిని మనం ఎంతగా మాటల్లో చెప్పలేనటువంటిగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అనుభవం అనేటటువంటి వ్యక్తులు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు చెప్తే ఆదరణ చాలా ఉంటుంది. ఆచరిస్తూ చెప్పే మాటలకు విలువ ఎక్కువగా ఉంటుంది. అట్లాగే మరి సార్ గారు ఇతరుల లోపల మంచితనాన్ని మాత్రమే చూసినారు, ఇతరుల్లో చెడ్డవాళ్ళని ఎవరు భావించలేరు. అందుకే ఆయనకు ప్రశాంతత ఎక్కువైంది. ఆ ప్రశాంతత వల్లనే ఇన్ని రోజులు ఇంతకాలం ప్రజలకు సేవ చేయగలిగినాడు. కనుక ఇతరుల్లో మంచితనం అంటే ఈ ముప్కాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, మంచితనాన్ని గుర్తించి సేవా కార్యక్రమాల వారు భాగస్వాములైనట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా మరి వారి మంచి మనసుకు నివాళులర్పిస్తూ మరి వారి కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యాన్ని కలగజేయాల్సిందిగా, వారికి ముఖ్యంగా
వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ, అంజయ్ సార్ అనే సోషల్ సర్వీసులు ఎక్కడైనా సార్ ఒక గ్రామ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ వదిలేస్తే ఎక్కడ చూసినా సార్ హస్తము రామకృష్ణ గారి కుటుంబం తరఫున లేనిది ఈ ఊర్లో ఎక్కడ కూడా సోషల్గా లేదు. ఇది మా గ్రామస్తులందరం మర్చిపోని సంఘటన. ఎందుకంటే అంజయ్ సార్ లేరు అనే మాటని మర్చిపోలేము. ఎందుకంటే శివరాత్రి వచ్చిందంటే సార్ అంజయ్ సార్ ఫంక్షన్ హాల్, సాయి సన్నిధి నడుస్తున్నట్టే కాదు అంజయ్ సార్ సాయిబాబా గుడి విగ్రహం. గ్రౌండ్లోకి వెళ్తే ఏ రోజు గ్రౌండ్లోకి వెళ్ళినా కానీ ఇండోర్ స్టేడియం కడుతున్నామంటే ఆ ఇండోర్ స్టేడియానికి కొబ్బరికాయ ముహూర్తం సార్ తోటే దయానంద్ రెడ్డి గారు మీ పెద్దలు మీ ఆశీర్వాదాలు ఉండాలా, ఇది ఘనంగా తరతరాలు ఉండిపోయే ప్రోగ్రామ్ అని చెప్పి సార్ తోటే కొబ్బరికాయ కొట్టించడం కూడా జరిగింది. అదేవిధంగా స్టేడియాన్ని కూడా కంప్లీట్ చేయడం, అలాగే రిటైర్మెంట్ టీచర్స్ వారికి కూడా సార్ ద్వారానే కొబ్బరికాయ కొట్టడం అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని కంప్లీట్ చేయడంలో భాగస్వామ్యం సారు ఏది ఉన్నా కంప్లీట్ చేసే వరకు వదలడు. ఇది లేదు అనే లోటు వరకు వచ్చేసరికి నేను ఉన్నానని ముందుకు వచ్చేసారే అంజయ్ సార్. ఆ సారు చిరకాలం ఎల్ల వేరలే అంటే మనందరం ఏం చేసుకున్నా ఎందరో వచ్చారు ఎందరో పోయారు, కానీ ఈ సారుని మాత్రం ఇంకా ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే మరవరాని గుర్తింపులు ఉండిపోయినాయి. ఇప్పుడు దసరాకు గ్రౌండ్లోకి వెళ్ళామంటే సారు అని గుర్తు, శివరాత్రికి వెళ్ళామంటే అక్కడ గుర్తు. ఆ విధంగా మీరు ఒక మాట చెప్పేవాడు మళ్ళా, ఏంటి సార్ మీరు ఇంత ఆలోచిస్తారు, ఇంత వేయాలనుకుంటారు అంటే తను కూడా పేదరికం నుంచి వచ్చిన వాడిగా తను చెప్పేవాడు. చిన్న ఇంత కిరాయి ఉండడం, చిన్న చిన్న పిల్లల అవస్థలు, ఆ శారదక్క వల్ల కానీ కర్ణాటక కానీ రామకృష్ణ చదువుల గురించి కానీ వాళ్ళు పడ్డ కష్టము, టైలర్ పని, అవసరమైతే పువ్వులు కూడా పెంచుకుంటూ కొన్ని సందర్భాల్లో ఆర్థికాన్ని వాళ్ళు పోషించు కుటుంబాన్ని నడిపిన సందర్భాలు సార్ గుర్తు చేస్తూ, చదువు అనే ఏదైతే ఉందో ఆ చదువుతోటే ఇది సాధ్యం. దానికి ఉదాహరణ మా కుటుంబం. మళ్ళీ రామకృష్ణ చూసి అక్క వాళ్ళని చూసి వీళ్ళందరూ చూస్తూ చెప్పేవాడు, ఏ పేదరిక అమ్మాయిలు కానీ ఎవరన్నా కనబడ్డారంటే వాళ్ళ చదువులు ఆగుతున్నాయంటే వారికి ఏ రకంగా ఆదుకుందాం, బుక్స్ లేవా, స్టడీకి ఫీజులకు లేవా, నేనున్నానని కేజీబీ అనే స్కూల్కి వెళ్ళి ప్రతిసారి బర్త్డేకి వెళ్తే అక్కడ ఉన్న చదువు పుస్తకాలే కాకుండా అక్కడ ఉన్న వసతుల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసేవాడు. ఒకనొక సందర్భంలో వర్షం నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయంటే ఇమీడియట్లీ వాళ్ళకి కిటికీలు చేద్దామా ఇంకేం చేద్దాం, పాపం పిల్లలు ఎంత బాధపడుతున్నారు, నిద్రలు లేని రోజులు గడుపుతున్నారేమో వీళ్ళు అనే సందర్భాలు గుర్తు చేస్తుంటే ఇమీడియట్లీ భూమేశ్వర్ గారు స్పందించి వెంటనే కిటికీలు కూడా చేయడం జరిగింది. సార్ కాన్సన్ట్రేషన్ ఎటుపోతే అక్కడ ఏ ప్రాబ్లం కనబడ్డా కానీ సారు తనగా ఫీల్ అవుతుండే. గ్రౌండ్కి వస్తే బాత్రూమ్ లేవంటే అవును అమ్మాయిలు బాత్రూంలోకి ఎటు వెళ్తారు, టాయిలెట్స్ లేవనగానే అక్కడనే పెద్ద కాలంలో ఉన్న దాని పక్కనే ఒక 50,000 ఖర్చు చేసి అక్కడ కూడా ఎట్లా ఇమీడియట్లీ ఇట్లా సార్ గురించి ఎంత చెప్పినా అసలు ఊర్లో చెప్పాలంటే సార్ గురించి తప్ప ఇక్కడ వేరే యాక్టివిటీస్ సోషల్గా కనిపించేది చాలా తక్కువ ఎదురులు చేసినాయి. ఏది చేసినా సార్కు లింక్ తోటి చేసేవి ఉన్నాయి. సార్ని ఎప్పటికి ఊరు మరవదు. సార్ కూడా ఎల్లకాలం ప్రతి ఎన్ని సంవత్సరాలైనా కానీ సార్ గుర్తులు మాత్రం ఉండిపోయే విధంగా సార్ని గుర్తించుకోవడం జరుగుతుంది. ఏముండదు సార్, అసలు పోయేటప్పుడు మాత్రం ఒక రూపాయి కూడా మనతో రాదు. ఒక చిన్న స్లిప్ జేబులో ఉంటే కూడా దాన్ని తీసి బయట పెట్టేస్తే చితి పెట్టేస్తారు. అట్లాంటిది ఉన్నంతలో మంచి పేరు తెచ్చుకోవడానికి అందరం ట్రై చేద్దాం. ఆయన ఒక బాట వేసిండు మనకి, నేను తప్పకుండా దాంట్లో ఉందాము. అందరూ చాలామంది ఆయన కూడా చాలా హెల్ప్ చేశారు. ఆనంద్ అనే వాళ్ళ డాడీ అయితే మొత్తం మిల్లు కట్టడానికి చాలా హెల్ప్ చేసిండు ఆయన, గోవింద్పేట నుంచి. అట్లాగే వచ్చినప్పుడు అకామిడేషన్ ఇవ్వడము, హనుమాన్ రిసీట్ వాళ్ళు, తర్వాత ఈ వైశ్యస్ అంటే బాగా స్పెషల్ ఇంట్రెస్ట్ ఆయన కూడా. ఈ మన సంఘం వాళ్ళు కానీ, సంఘం వాళ్ళు అయితే మొత్తం మీదేసుకొని చేశారు వాళ్ళు. బాలరాజన్న, తర్వాత అందరు టీం మెంబర్స్, ముత్తన్న గారు గుడ్ ఫ్రెండ్, తర్వాత మన విలేజ్ డెవలప్మెంట్ కమిటీ, అందరి వల్లే నాన్నకి ఈ పేరు వచ్చింది. ఆయన ఒక్కడి వల్ల ఏం కాదు, అందరూ దానికి ఆయన కూడా సపోర్ట్ చేయడం బట్టే ఆయనకు కూడా అంత పేరు వచ్చింది. మేము ఒకటే చెప్తున్నాము, ఆయన పేరు ఎప్పుడు చెడిపోకుండా చూసుకుంటాం, అదొకటి మాత్రం తప్పకుండా. అందరికి థ్యాంక్ యూ. లేట్ అయితే క్షమించండి, అందరు ఫోన్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ. అకాడమీ చైర్మన్ మీరు కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. నేను వాలంటీర్గా సాయి సేవా సమితికి నాన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టిండ్రు, కాకపోతే ఇండైరెక్ట్గా నేను సపోర్ట్ చేస్తాను. అందరికి కూడా జాతస్యాహై ధ్రువో ముఖ్యము అంటారు. పుట్టిన వారికి కంపల్సరీ చనిపోవటం మరణం అని ఉంటుంది. కానీ అదే సార్ మన అందరిలో